చెప్పండి ఏమన్నా మీకు కుసుమ సాగు చేస్తున్నారు మీరు ఎట్లాంటి సమస్యలు అంటే మేము ఇంతకు ముందు ఫలానా పంట చేసేవాళ్ళం దానికి ఇంత ఆదాయం వచ్చేది కానీ కుసుమ వేయడం వల్ల మనకు తగ్గిందా లేక పెరిగిందా లేక ఇంకేమన్నా సమస్యలు అట్లాంటి ఏమన్నా మాకు బెనిఫిట్ మంచిగా వచ్చింది సార్ కుసుమ మీరు చెప్పినట్ల మాకు కుసుమ కూడా మంచిగా ఇచ్చిండ్రు విత్తనం కూడా మంచిగా ఉన్నది అది కాదు నేను అనేది ఒక్క నిమిషం లచ్చనాయక్ సార్ నేను చెప్పేది ఏమంటే మీరు మంచిగా ఉన్నదని చెప్తున్నారు కానీ ఏదో ఒక సమస్య ఏర్పడుతుంది మనకు అంటే ఏ రకంగానన్నా మనకి ఏదైనా సమస్య ఉందా అంటే వేరే మేము వేస్తుంటాం కదా సార్ మేము వేరే మా కుసుమలు వేస్తుంటాం కదా ఇది అది చాలా పొరపాటు ఉన్నది సార్ ఇది మీరు ఇచ్చింది జర మంచిగా ఉన్నది ఈ మంచి పంట దిగుబడి కూడా మంచిగా వస్తున్నది సార్ అది మాదేమో ఒక చెట్టు వస్తుండే 5-6 పూలు అవుతుండే ఇది మొత్తం పువ్వు వస్తున్నది అన్నమాట చెట్టు 150 దగ్గర వస్తున్నది సార్ ఇది ఈ పువ్వు మంచిగా వస్తున్నది మాదేమో 20-10 అట్లా వస్తుండే ఇది మంచిగా ఉండదు సార్ మాది ఇంకోటి ఇది కూడా మేము ఇష్టం పెట్టుకున్నాం ఒకటి ఏంటంటే మీరు మామూలుగా మన రైతుల్లో ఏంటంటే ఈ యొక్క వర్షాధారంలో నువ్వులు వేసుకున్నప్పుడు మన కుసుమలు వేసుకున్నప్పుడు ఒత్తి చేసుకుంటూ పోతుంటాం ఆ పని మాత్రం మీరు చేయకండి అది చిక్కగా వేసుకుంటూ పోతే మీకు మనకు అది గుబురుగా పెరగదు పొడవు వస్తుంది మనకు ఇతరం కూడా తక్కువ ఉంటుంది మొక్క తక్కువ ఉంటుంది దూరం వేసుకుంటే అడుగున్నర వేసుకోండి నల్ల రేగడ్లే కాబట్టి కనీసం అడుగున్నర పెట్టుకోండి మొక్కకు 20 నుంచి 20 సెంటీమీటర్ల వరకు పెట్టుకోండి కాకపోతే ఏమైతుందంటే దగ్గర వేసుకుని అది మనకు ఆకుకూరలా అయిపోతుంది దాంట్లో ఏమి రాదు వస్తే ఏం మాకు సరిగ్గా రాలేదు సార్ మంచిగా రాలేదు మాకు వద్దు అంటారు కాబట్టి కొంచెం చిన్న చిట్కాలు ఇవి చేసుకుంటూ పోయినారంటే మీకు వాడిని లాభదాయకం ఉంటుంది ఇంకొకటి అడవి పందులు అనేది నేను గిద్దలూరు ప్రాంతంలో కూడా చూస్తాము 20-25 రోజుల దాకా అడవి పందులు దీన్ని ఆడిస్తాయి ఒక 3 వారాల దాకా దీన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అడవి పందులతో ఆ తర్వాత ఈ పంటని మిమ్మల్ని కాపాడుతుంది ఆకులు మనకు అది లేతగా ఉన్నప్పుడు అడుగు పందులు వస్తాయి వచ్చి తినేసిపోతుంటాయి 3 వారాల దాకా అయితే ఖచ్చితంగా దాన్ని మనం కాపాడుకోవాలి ఆ తర్వాత అడుగు పందులు వాటి జోలికి రావు చెప్పడానికి అయితే ఈ యొక్క అవకాశం ఇచ్చినంత పెద్దలకు నా ధన్యవాదాలు.